డబ్బును చూస్తుంటావు కదా, పైసలు చూస్తుంటావు కదా, దాని మీద నీ మనసు ఎంత పెట్టాలో అది తెలియాలి. నీకు పరిమితి తెలియాలి. ఏమండి, మంచి పంట పండిందంటే వేలాడుతుంటాయి మన చేతిలో, లక్షలు ఆడుతుంటాయి. పెట్టెల్లో పెడుతుంటాం, బీరువల్లో పెడుతుంటాం, బ్యాంకులో వేసుకుంటుంటాం. అటువంటి సమయంలో ఆ డబ్బు మీద నీ మనసు ఎంతవరకు పెట్టాలో దానికి పరిమితి ఉంటుంది అనమాట. ఆ పరిమితి వరకు పెట్టాలి. పరిమితి దాటి దాని మీద పిచ్చి పెట్టుకున్నావంటే మాత్రం నీ జీవితం పాడైపోద్ది. అందుకని నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ భూమి మీద బ్రతికినంత కాలం మన మనసును అణుచుకొని బతుకుదామా? మీకో విషయం తెలుసో లేదో, సకల భక్తులు ఈ భూమి మీద పరదేశులో ప్రభు రెండవ రాకడని ఎదురు చూస్తున్న నీతిమంతుల ఆత్మలన్నీ కూడా శరీరాలలో ఉన్ననాడు వాళ్ళు తమ మనసులను అణుచుకొని బతికారు. అందుకని వాళ్ళు వెళ్ళిపోయారండి పరదేశుకి. మనం కూడా మన మనసును అణుచుకొని భూమి మీద బతికితే నిజంగా అంటే పరలోకం మనం చేరుకుంటాం. బైబిల్లో ఏం రాయబడిందో ఒకసారి మీరు చూడండి. దేవుడు చెప్తున్నాడు, ఒక భక్తుడట ఎలాగూ ఉన్నాడో, తన మనస్సులో దేవుడికి ఎలాంటి చోటు ఇచ్చాడో, దేవుని పట్ల ఎలాంటి మనస్సు కలిగి జీవిస్తున్నాడో ఒకసారి చూద్దాం. ఆయన మనస్సు నిండా ఏమి వాలిపోయిందో, ఏమి నిండిపోయిందో చూడండి ఒకసారి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 24వ వచనం. ఒక భక్తుడు కనపడతాడు ఇక్కడ మనకి. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుదాం. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశమును అతనిని ప్రవేశపెట్టెదను. ఎవరిని ప్రవేశపెడతాడట దేవుడు? తన సేవకుడు. ఎవరట? కాలేబు తన సేవకుడట. ఎందుకంటే మంచి మనస్సు కలిగిన వాడట. ఎవరు? కాలేబు. పూర్ణ మనస్సుతో దేవుణ్ణి అనుసరించినటువంటి ఓ మంచి మనసు కలిగిన మనిషి ఉన్నటండి ఇక్కడ కాలేబు. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు, నా సేవకుడు మంచి మనసు కలిగిన వాడు, నన్ను పూర్ణ మనసుతో నన్ను ప్రేమించాడు. అతడికి కనాను దేశంలో ఏ భూభాగం అడిగితే ఆ భూభాగం ఇచ్చేయాలి అంతే అని మోషే గారికి చెప్పాడు. యెహోషువకి చెప్తే యెహోషువ కాలేబు అడిగిన భూభాగమే కాలేబుకి ఇచ్చేసాడు. ఇది మనకు అర్థం కావాలి.